ఎలా ఫీల్ అవుతున్నాయి అనేది మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, నేను రఘుని కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఏంటి పరిస్థితి ఏంటి అక్కడ బీజేపీ ఆఫీస్ కానీ ఇటు ఆపా ఆఫీస్లో కానీ? మొత్తానికైతే ఇప్పటి వరకు కూడా 2 రౌండ్స్ ఫలితాలు వచ్చాయి. 2 రౌండ్స్ ఫలితాల్లో కూడా బీజేపీ ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. మొత్తంగా మ్యాజిక్ ఫిగర్ ని, ఈ యొక్క ఎర్లీ ట్రెండ్స్ లో అయితే మ్యాజిక్ ఫిగర్ ని బీజేపీ దాటింది. మ్యాజిక్ ఫిగర్ 36కి గాను 43 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఆప్ 26 స్థానాల్లోనే ముందంజలో ఉంది. ఇందాక మీరు అడిగినట్లుగా న్యూఢిల్లీ స్థానంలో కేజ్రీవాల్ వెనకంజలో ఉన్నారు. అక్కడ ప్రధానంగా 2 మాజీ ముఖ్యమంత్రుల కుమారులు కేజ్రీవాల్ పైన పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు అయినటువంటి పర్వేష్ వర్మ ఆయనపై ముందంజలో ఉన్నారు ఇప్పుడు. సో బీజేపీకి సంబంధించినటువంటి నేత. సో పర్వేష్ వర్మ కేజ్రీవాల్ పైన ముందంజలో ఉండటం. తర్వాత సందీప్ దీక్షిత్, షీలా దీక్షిత్ కుమారుడు కూడా అదే న్యూఢిల్లీ నియోజకవర్గంలోనే ఉన్నారు. సో 2 మాజీ ముఖ్యమంత్రుల కుమారుల పైన పోటీ చేస్తున్నారు. ఇక్కడ మనకి చాలా క్లియర్ గా మనకు ఒక విషయం అయితే తెలుస్తుంది. వికే బడ్జెట్ ప్రభావం ఈ యొక్క ఎన్నికల పైన చాలా ఎక్కువగా కనిపిస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. ఇటీవల బడ్జెట్ లో ఏదైతే 12 లక్షల వరకు కూడా ఈ యొక్క రాయితీ ఇచ్చారో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి, ఆ 12 లక్షల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఆ 12 లక్షల లోపు ఇన్కమ్ ట్యాక్స్ ని తీసేయడం అన్నది మధ్యతరగతి వర్గాల్లో కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, తర్వాత మిగతా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఎక్కువ ఎఫెక్ట్ జరిగింది. ప్రతి ఒక్క మొన్నటి బడ్జెట్ వల్ల ప్రతి ఒక్క ఎంప్లాయీకి సుమారు 5,000 నుంచి 6,000 వరకు కూడా ప్రతి నెల లాభం చేకూరుతుంది. అంటే 5,000 నుంచి 6,000 వరకు ప్రతి నెల ఒక కుటుంబానికి బీజేపీ సర్కార్ వాళ్ళ అకౌంట్లో వేసినట్లుగానే ఫీల్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఉంటారు. కాబట్టి వాళ్ళకి 8వ పే కమిషన్ కూడా అనౌన్స్ చేశారు. ఆ పే కమిషన్ లో కొంత ఎక్కువగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది అన్నది కూడా కొంత అందరూ భావిస్తున్నారు. సో బడ్జెట్ అయితే ఓవరాల్ గా కొంత ప్రభావం చూపించింది. అయితే ఇంకొక అంశం, ఇంత ఎందుకు బీజేపీ కేజ్రీవాల్